హలో సార్. మేడం ఏం లేదు మేడం, మేడ్చల్ గ్రామంలో మాకు ఒక గుంట ఇల్లు స్థలం ఉంది. గౌడ్స్ అనే సార్ గుంజుకున్నాడు, అన్నకే న్యాయం చేస్తారు. ఎంఆర్ఓనే కానీ మున్సిపల్ కమిషనరే కానీ టీపీఏనే కానీ అలాగే న్యాయం చేస్తారు. కూలగొట్టమని ఆర్డర్ కాపీ వచ్చినాక కూడా కూలగొట్టడం లేదు. మేము దానికోసం ఇక్కడ ప్రజాపతికి వచ్చినాము, మాకు న్యాయం చేస్తాడని మేము ఇక్కడికి వచ్చినాము, ఇక్కడ పెట్టాము. అంతా రేవంత్ సార్ దయ, మాకేం చేయాలన్నా న్యాయం చేయాలన్నా అతడే ఆయన నమ్ముకొని ఇక్కడికి వచ్చాము. గది విషయం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ డెలివరీ అంజాలు ఉంటాను మేడం, మేడ్చల్ మా ప్రాపర్టీ, మేడ్చల్ నుండి. ఎట్లా అనిపిస్తుంది? ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు లోపల? మాకైతే ఇక్కడ వెళ్ళాక పేపర్లు అయితే తీసుకున్నారు, మీకు న్యాయం జరుగుతుందని మాకు బలం ఇస్తున్నారు. అది విషయం. ఈరోజు వచ్చారా ఫస్ట్ టైం? ఈరోజే మేడం, ఈరోజే. సార్ నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది షాద్ నగర్. మాది 1 ఎకరా 38 గంటల భూమి మాకు సర్వే చేస్తే ఉన్నది. మాకు వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఎవరు వాళ్ళు? పక్కకున్నోళ్ళు ఆక్రమించుకున్నారు. మేము ఎన్నిసార్లు పోయినా మా మీద గుండగారం చేస్తున్నారు, మా మీద కొట్టాడకొస్తున్నారు. పోలీస్ స్టేషన్లో మీ భూమి లేదు, ఏం లేదు, ఏమైనా చేసుకోపోండి మీరు అంటని చెప్తున్నారు. మీ పోలీస్ స్టేషన్కి పోయినాము, రెవెన్యూ ఆఫీస్కి పోయినాము, ఎక్కడ పోయినా మాకు పరిష్కారం అయితే లేదు. ఈ ప్రజావాణి ఉన్నదని ధైర్యంతో ఇక్కడ వచ్చినాము. మీరు మంచిగా చేస్తారని వచ్చినాము. దానికి సార్ మంచిగా చేయాలని కోరుకుంటున్నాము. సర్వే చేయించినాము కూడా సార్. మా సర్వే చేపిస్తే కూడా గవర్నమెంట్ మాకు ఇచ్చింది 1 ఎకరా 39 గుంటలు. మా జాగా మాకు ఇప్పండి సార్, అంతే మేము కోరుకునేది సార్. ఏమన్నారు లోపల? ఏం మాట్లాడారు? ఏ విధంగా రెస్పాండ్? లోపల మాట్లాడినాము, అప్లికేషన్ ఇచ్చినాము. మీకు 3 రోజులలో పంపిస్తామని చెప్పింది. చెప్పండి. మాకు అప్లికేషన్ ఇచ్చిన మేడము, మాకు న్యాయం కావాలి, సార్ న్యాయం చేస్తానని చెప్పి మేము వీడికి వచ్చాము. ఇంత దూరం వచ్చినాం, మేము మాకు అదే కోరుకుంటున్నాం సార్. ఒకటే కుటుంబ సభ్యులు, ఒకటే కుటుంబం అంతా, నలుగురం ఒకటే కుటుంబము. 20 ఏళ్ళ సంది కొట్లాడుతున్నాము, మాకు పరిష్కారం అయితే లేదు. దాని గురించి ఉందా మరి? ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తది అని చెప్పేసి వస్తుందని నమ్మకం ఉన్నది. నమ్మకం ఉన్నందుకే ఇంత దూరం వచ్చినాం. ఉన్నది మాకు ఇవ్వవలసింది కోరుతున్నాము. మాకు వాళ్ళు వచ్చి సర్వే భరోసా ఇచ్చారా మరి? ఇప్పిస్తామని చెప్పేసి ఒక భరోసా అయితే ఇచ్చారా? ఇచ్చిండ్రు భరోసా ఇచ్చి మాకు కొలుమను ఎవరినైనా పెట్టి కొలిచి మాకు అప్పచెప్పమని చెప్పి వెళ్ళిపోతాం. మేము లేదంటే వెళ్ళిపోతాం మేడం. రామ అనుకుంటే ఇంట్లో కూర్చుంటాం. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకవేళ ఇప్పుడు మీకు న్యాయం జరగకపోతే ఇంకెప్పటికీ జరగదని నమ్మేశాను. అంతే, నమ్మకం అంతే కదా. ఇంకేంది, 20 ఏళ్ళ సంది తిరుగుతున్నాము, ఇంకేం కావాలి? నమ్మకము, ఇంకా నమ్మకం ఏమున్నది? ఏంటి ఎవరి దానికైనా చేస్తాము అనే మాటనే ఉన్నది. ఒక్కరు ముద్దలకు వచ్చి మీకు ఇప్పిస్తాము, మీకు చేస్తాము, నిలబడతామాడా అనే ముచ్చట అయితే లేదు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైనా వచ్చి దీని గురించి చెప్పడం జరిగిందా? జరిగింది. మస్తు సార్లు వచ్చిండ్రు. మీరు ఏ ఆఫీస్కి వెళ్ళారు? ఎక్కడ? మేము రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము. షాద్ నగర్ ఏమన్నా చేస్తాము, మీ కోర్టులో కేసు వేసుకోపోండి అంటే చెప్తున్నారు. కోర్టులో కేసు వేసుకోపోండి అంటే చెప్తున్నారు. కోర్టులో కేసు వేయాలి అన్నాడు, మేము తినాలి అన్నాడు, పండాలి అన్నాడు. కోర్టులో కేసు ఎన్నడు రావాలి? సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇట్లా తిరుగుతూనే ఉన్నారు, కానీ పని అయితే జరగలేదు. జరుగుతుందని మేము ఆశతోని ఇంత దూరం కాంచి కూడా పక్కన రోడ్డు పక్కన ఉన్నా కూడా గుడిసెలు ఉన్న వాళ్ళు కూడా వేసుకొని భిక్షపతి యాదవ్ ఉన్నాక కూడా అందరికీ ప్లాట్ మొత్తం తీసేసి మీకు ప్లాట్లు ఇస్తామని, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని, గాంధీ మళ్ళీ ఎమ్మెల్యే అయినాక కూడా గాంధీ కాడికి పోయినా కూడా ఒక ప్లాట్లు ఇస్తామని, ఇంతవరకు ప్లాట్లు ఏమీ లేకుండా 30 సంవత్సరాల నుంచి ఒక పేద ప్రజలకు చాలా ఇబ్బంది పడుకుంటా, పిల్లలకు కనుక చదువుకునే దిక్కు లేక పరిశాన అయికుంటా, 10 రూమ్ కిరాయిలు కట్టలేక గుడిసెలు వేసుకొని చాలా నుంచి బతుకుంటూ వస్తుంటే ఇంతవరకు న్యాయం చూపెడతాను. ఏ ప్రభుత్వం న్యాయం చూపెట్టలేదు. ఈ ప్రభుత్వం అన్న చూపించుకుంటాను. రోడ్డు పాయింట్ ఉన్నా ఏ సార్కి సమాధానం పడతలే. ఆయన భిక్షపతి ఏదో కాడికి పోయినాం, ఇంకోసారి కాడిపోయి గాంధీ అక్కడ ఇంకెన్నో పోయినాం, ఏడపోయినా మాకు ఎవరు న్యాయం చేయట్లే. ఈడ కూడా బీకేస్తే నీకు ఇస్తా అంటారు, ఇంకో కాడ వేపిస్తారు. ఆడించి తీస్తాను, ఇంకో కాడ వేసుకుంటున్నాం. ఎవరు సార్ కాడిపోయినా ఏ సార్ కాడిపోయినా ఏం లేదు. మేము వచ్చి 30 సంవత్సరాలు అయింది. రూమ్ రెంట్లో పోతే 20,000 15,000 అంటారు. 5 మందికి ఇవ్వట్లేరు రెంట్. మరి అందుకే ఏదన్నా ఒకటి ముఖ్యమంత్రి గారు చూస్తే దాంట్లో ల్యాండ్లో గుడిసెలో ఏదో వేసుకొని ఉంటామని మేము అడగడానికి వచ్చినాం. సాయం చేయాలని సార్ కాడికి వచ్చినాం. ఆ సార్ సాయం చేయాలి. మాకు రోడ్ల పాయింట్ ఉండలేము, పేదవాళ్ళ మాకు ఊళ్ళలో ఆస్తులు లేవు, అట్టాసాలు లేవు, ఇండ్లు లేవు. ఈయనన్నా ఏదో చూస్తే 32 సంవత్సరాలు మేము ఇక్కడికి వచ్చి ఏ సారు సాయం చేయట్లేదు. ఏ సారు మాకు న్యాయం చేయట్లేదు. కూలి చేసుకుంటున్నాం, 400 కూలి చేసుకుంటాం. పిల్లలు చదివించేదాడా, రెంట్ కిరాయి ఇచ్చేదాడా,
మేము బతికేదాడా ఈడ గుడి చేసుకుంటే ఏం చేసి ఇంకొకడ వేపించుకుంటారు, ఇస్తూ అంటారు, ఆంచి ఇంకొకడ వేపిస్తారు, ఆడిస్తామంటారు, ఆడ ఇస్తలేరు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ అన్న ఇస్తాడేమని ఇక్కడికి వచ్చినాం. దయచేసి మాకేమన్నా ఇంత స్థలం చూపించి మాకు 2 గుడిసెలు వేపియండి చాలు. మాకు పెద్ద అపార్ట్మెంట్లు కాదు, మాకు ల్యాండ్లు చూపిస్తే మామూలుగా గుడిసెలు వేసుకొని అయినా బతకగలుగుతాం మేము. మాకు ఏమన్నా ఒకటి చూపియండి. అది हमारे को भी घर होना यहाँ मशीराबाद से भोलाकपुर मशीराबाद। तेलुगु नहीं आता, हमारे तेलुगु नहीं आता। हमारे को भी घर होना। देखो 4 बेटियां हैं, एक ही बेटा है। इसके वास्ते है हमारे को एक घर दे दा, नहीं तो क्या तो भी एक करना हमारे को कुछ भी नहीं। 4 बेटा, एक ही बेटा है, पूरे बच्चे पढ़ने वाले, कोई भी कमाने वाला नहीं है। इसके अब्बा भी मजदूरी करते। देखो उसके वास्ते हम यहाँ कुछ तो भी होता हेल्प बोल के आए। देखो हमारे हेल्प करे तो अच्छा रहता। हम उनको चोट डाले और अब और भी उनको डालते। ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది మేడం. 30 సంవత్సరాల లోపట మాకు కనీసం సొంత గృహానికి అయితే నేను తిరిగిన చోటు లేదు. ఎక్కడ ఇట్లా పెడితే అక్కడికి వెళ్తున్నాం. కనీసము ఈ పరిపాలన అన్నా మాకు సహాయం చేయాలని ఇక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టుకొని పోతున్నాం మేము. డబుల్ బెడ్రూమ్ గురించి, డబుల్ బెడ్రూమ్ ఏదైనా మేడం. ఇప్పుడు ఒక ఇంట్లో కిరాయి ఉంటాం మేడం, వాళ్ళు పెట్టకుండా ఇప్పుడు ముందు డబుల్ బెడ్రూమ్ మేము ఉన్న ఇంటి ఓనర్కే ఇల్లు ఉండగా డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఒక ఉన్నోళ్ళకి ఇవ్వడం కాదు మేడం, ఆధార్ కార్డు చెక్ చేస్తే ప్రతి ఒక్కరిది బయట పడుతుంది. మాకు ఏమీ లేదు మేడం, ఏ ఆధారం లేదు. ఒక కాలు ఉన్నమానంటే కష్టం చేసుకుంటేనే ఇక్కడ నోట్లకు పోయేటి. మరి మాలాంటి వాళ్ళని చూడాలి కదా మేడం, చెప్పండి. అది ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వంలో మీరు ఎప్పుడు అడగడం జరగలేదా? చాలా సార్లు పోయినా మేడం. అక్కడ అది సీఎం ఆఫీస్కి పోయి పెట్టిన లెటర్ కూడా ఇప్పుడు ఇక్కడ పెట్టినాం. ఎక్కడికి పోయినాం కానీ ఏది లేదు కదా మేడం, ఏది ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఒకటి సీఎం రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే విన్నపం చేసుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు రావాలని చెప్పి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని డోర్ టు డోర్ ప్రచారం చేసాం. మేము తల్లుల పిల్లలు అందరం కూడా చాలా కష్టపడి తిరిగాం. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. టీఆర్ఎస్లో మనకేమీ రాలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ మనల్ని మోసం చేసింది. 2 సార్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి గెలిపించుకుంది. మన చెప్పుతో మనల్నే కొట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. వద్దు కాంగ్రెస్కే ఓటు వేయమని మేము ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు ఈయన గెలిచినోడు మేము ఏమడుగుతున్నామంటే ఒకటే, లేనోడికి ఇల్లు ఇవ్వండి. చదువుకోలేని కష్టం చేసుకునే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. కాలేజీ ఫీజులు, స్కూల్ ఫీజులు పెరిగిపోయినాయి. వాళ్ళకు ఒత్తిడి ఎలా ఉందంటే మాలు పనికి వెళ్ళు లేదా ఏదైనా పని చేసుకో, మేము బతికే నువ్వు బతుకని చెప్తున్నావు. ఆ బతుకు మా పిల్లలకు వద్దు. మేము ఇన్నిసార్లు ఓట్లు వేసి ఇంతమంది ముఖ్యమంత్రులు మారుతున్నారంటే లేనోడు ఎక్కడున్నవాడు అక్కడే ఎందుకుంటున్నాడు? మీరు పట్టించుకోకపోవడం కదా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇనప కంచి ఎలాగైతే తీపిచ్చారో మేము అదే విధంగా ఒకటి కోరుకుంటున్నాం. మా పిల్లల భవిష్యత్తుకి బాగుండేటట్టుగా ఏమైనా చెయ్యండి. ఇల్లు లేనోడికి ఇల్లు ఇవ్వండి. ఇల్లులు ఉన్న వాడికి 4 రూమ్లు ఎలా వస్తున్నాయి? మీరు ఆధార్ కార్డు చెక్ చేస్తే ఇల్లు ఉన్నవాడికి ఇల్లు ఎలా వస్తుంది, డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చింది? చెక్ చేయకే కదా. మీరు లంచాలు తీస్తే ఖచ్చితంగా లంచంతోనే పని జరుగుతుంది. లంచాలు తీసుకోకుండా పని చేయండి. ఫ్రీ బస్సు ఎలా పెట్టారో లేనోడు బతకాలి అంటే ఇల్లు ఉన్నవాడికి ఇల్లు ఇవ్వకుండా ఇల్లు లేనోడికి ఇల్లు ఇవ్వండి. చదివించుకోలేని పిల్లల్ని చదివించుకునేటట్టుగా సాయం చేయమని సీఎం గారిని అడగడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఆయన మాకు దొరకలేదు కాబట్టి మేము రాసుకున్న లెటర్ ఆయనకి ఇచ్చేసి వెళ్తున్నాము. కాకపోతే మా విన్నపం ఒకటే, మీడియా ద్వారాగా అన్నా లేని వాళ్ళని పట్టించుకోండి. బస్సు ఫ్రీ ఎలా పెట్టారో వాళ్ళు 5 ఏళ్ళు కూడా నోట్లోకి వెళ్ళేటట్టుగా సాయం చేయమని సీఎం గారిని మేము కోరుకుంటున్నాం. లేనోళ్ళు అంటే మేము ఇంతవరకు ఉన్న ప్రభుత్వాల్లో లెటర్లు పట్టుకుని వెళ్తే గేట్ కాడి నుంచి ఇంటికి వెళ్ళాం. ఇప్పటి వరకు ఆఫీస్కి వెళ్ళలేదు. ఇది ఫస్ట్ టైం మేము ఆఫీస్లోకి అడుగు పెట్టడం. మరి ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఇట్లా మీకు న్యాయం జరగలేదు, మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేకూరుతుంది అని నమ్మకం వచ్చిందా? భరోసా ఇచ్చారు? ఇందిరమ్మ కాలనీలోనే ఇప్పుడు బతుకుతున్నారు అందరూ. ఏ నాయకుడు ఏమి ఇచ్చేయలేదు. అప్పుడు ఇందిరమ్మ కాలనీలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన నెలల్లోనే అందరూ బతుకుతున్నారు. ఇప్పుడు ఈయన దిగిపోయిన ముఖ్యమంత్రి కూడా ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఇచ్చాను అన్న ప్రూఫ్ ఎవరికి లేదు. ఆయన అమ్ముకున్నాడన్న ప్రూఫ్లు ఉన్నాయి తప్ప ఇచ్చాడన్న ప్రూఫ్ ఎవరి దగ్గర లేదు. పలానా చోట కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు అంటే పిల్లల కాలేజీలు మానిపించుకుని కూడా ఇళ్ళ నుంచుని కడుపులు కట్టుకుని కడుపు మండి ఇంటికి వెళ్ళి తిట్టుకున్న రోజులు ఉన్నాయి.
మాకు. ఇప్పుడు అలా వద్దు మాకు. ఇప్పుడు ఇల్లు ఇస్తామంటున్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి పిల్లల భౌతుదేరు ఏంటి అన్నది చూపించమనండి. నేను ఇప్పుడు వ్యాపారం పెట్టి అప్పులు పాలయ్యా. ఇంటికి గడికి అప్పులోళ్ళు వస్తారు, మేము ఎక్కడ దోకోవాలి? మా సొంత ఇల్లు లేకే కదా. ఇప్పుడు కిరాయి వాళ్ళు మీరు కిరాయి అన్న ఖాళీ చేయండి అంటున్నారు, చెప్పా పెట్టకుండా ఖాళీ చేపించేస్తున్నారు. ఎక్కడ పోవాలి పిల్లల్ని వేసుకుని? ఎదిగిన పిల్లల్ని వేసుకుని ఎక్కడ పోతాం? మా సొంత ఇల్లు లేకే కదా ఇన్ని ప్రాబ్లమ్స్. ఇన్ని గవర్నమెంట్లు మారినా ఇప్పుడుకొచ్చి కేసీఆర్ రేషన్ కార్డు ఇవ్వలే. నా కూతురు అంగన్వాడీలో ఉన్నప్పుడు రేషన్ కార్డు తీసేశాడు కేసీఆర్. ఇప్పుడు నా కూతురు ఇంటర్ సెకండ్ ఇయర్. ఎవడో ఇన్నేళ్ళు ఉంటారు అక్కడ రేషన్ కార్డు లేకుండా. చచ్చినోడిని పీక్కోవడం తెలిసినప్పుడు బతికినోడు ఎక్కించడం చేత కదా గవర్నమెంట్కి. ఎందుకు ఆన్లైన్ నెట్ పని చేయట్లేదని చెప్తారు. ఎన్ని డబ్బులు నాశనం చేశాను తెలుసా? మీ పిల్లల పేర్లు రేషన్ కార్డులు ఎక్కిస్తానంటే నేను ఎన్ని డబ్బులు నాశనం చేసుకున్నానో నాకు తెలుసు. మా ఆయనతో నేను ఎన్నిసార్లు తన్నం తిన్నానో నాకు తెలుసు ఆ బాధకి. ఇప్పుడు పిల్లలకి రేషన్ కార్డులో పేర్లు లేవు. ఇప్పుడు ఏ పథకాలు పెట్టారు. రేషన్ కార్డు నాది, నా భర్తది పేరుంది, మా పిల్లల పేర్లు లేవు. రేషన్ కార్డులో పేర్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి సీఎం గారికి ఒకటే విన్నపం అండి, మీరు ఇది ఆయన దాకా చేర్చండి. ఇప్పుడు రేషన్ కార్డులు లేని వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. పిల్లలు తల్లులు ఎవరి పేర్లు లేవన్నా సరే, ఒకటి సీఎం గారండి, ఒకటి మేము రేషన్ కార్డులో పేర్లు ఎక్కించమని అడుగుతున్నాము. లేనివాడికి ఇల్లు ఇమ్మని బతిమాలుకుంటున్నాం. ఇది రిక్వెస్ట్ చేయండి. మేము ఏం చేసేది ఏమీ లేదు కాబట్టి ఓట్లు వేయండి అంటున్నాం. మళ్ళీ ఎలక్షన్లు వస్తుంటే మళ్ళీ కాంగ్రెస్కే ఓట్లు వేయమని మేము తిరగాలి. కాకపోతే మాకు సొంత ఇల్లు ఇమ్మని మాత్రం మేము సపోర్ట్ మాత్రం కాంగ్రెస్కే చేస్తాం. కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తాం. మాది కొలన హనుమంత్ రెడ్డి గారిది, కొలన శ్రీనివాస్ రెడ్డి గారి తరపు నుంచి మేము ప్రచారానికి వెళ్తున్నాం. మేము చేసే నాయకుల పేర్లు కూడా చెప్తున్నాం. కొలన హనుమంత్ రెడ్డి గారు, కొలన శ్రీనివాస్ రెడ్డి గారు. మా పాప ఒంట్లో బాగాలేదంటే కొలన శ్రీనివాస్ రెడ్డి గారు మాకు హెల్ప్ చేశారు. ఆయన మీద అభిమానంతోనే మేము ఆయన ఎక్కడ తిరగమన్నా అక్కడ తిరుగుతాం. ఏ ప్రచారం చేయమన్నా మేము చేస్తాం. దయచేసి నా బిడ్డలిద్దరిని చదివించుకునే అవకాశం ఇవ్వండి. నాకు సొంత ఇల్లు మరి మాత్రం ప్రార్థిస్తాం. అది సొంత ఇల్లు మేడం కావాల్సింది. ఇప్పుడు మేము ఉన్నాం మేడం, ఎప్పటి నుండో వచ్చినాం. చిన్న పిల్లల్ని వేసుకొని పొట్టపూట కోసం ఇక్కడికి వస్తే ఇన్ని రోజులైనా మాకు సొంత ఇల్లు లేకుంటే ఇప్పుడు మా బాబు ఉన్నాడు మేడం. మీరు ఆంధ్ర వాళ్ళు మీరు ఇక్కడ మాట్లాడొద్దు, మీరు ఆంధ్రలో మీరు ఇక్కడ మాట్లాడొద్దు అంటే ఆంధ్ర తెలంగాణ ఏంటి? బతుదేరికి వచ్చినాడు ఆంధ్ర తెలంగాణ కాదు. ఆంధ్ర వాడు ఓటేసినా గెలుస్తారు, తెలంగాణ వాడు ఓటేసినా గెలుస్తాడు. ఇక్కడ నాయకుడిని గెలిపించుకోవడం ముఖ్యం. ఆంధ్ర తెలంగాణ కాదు. మనం బతుదేరుకు వచ్చాం. ఏ నాయకుడు అయితే ఏమైంది మనకి మన బతుదేరు మనకు కావాలి. ఇప్పుడు నువ్వు తెలంగాణ ఆంధ్ర అనేది పక్కన పెట్టు. ఆంధ్ర తెలంగాణ మనం విడదీమని అడిగామా? కేసీఆర్ చచ్చిపోతున్నాడంటే ఆ రోజు సోనియా గాంధీ గారు ఇచ్చారు. మరి ఆవిడ ఇచ్చినంతకన్నా ఓట్లు వేసారా? వేయలేదుగా. అందుకే 10 సంవత్సరాల నరకం చూసారుగా. ఇచ్చింది అందుకే కదా ఆవిడ ఓడించారు. ఇప్పుడు ఆవిడనే ఓడించినందుకు మళ్ళీ మీరు గెలిపించుకున్నందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు ప్రజలకి ఏమైతే హామీలు ఇచ్చారో అవి చేయమనండి. ఖచ్చితంగా ఇదే ప్రభుత్వం ఉంటుంది. మేము ఫుల్ సపోర్ట్. మేమే కాకుండా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ నే గెలిపించమని మేము చెప్తాం. ఆంధ్ర తెలంగాణ అని ఎడదీయద్దు దయచేసి. ఆంధ్ర తెలంగాణ ఏంటి? నా పెళ్ళయింది 20 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నా. ఆంధ్ర అంటే ఇప్పుడు పొమ్మంటే ఎక్కడ పోతాం? మా పిల్లల బతుకుదారులు ఇక్కడే, మేము ఉండేది ఇక్కడే ఉన్నాక. ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు సంక్రాంతికి పోతారు, ఆంధ్ర వాళ్ళు అందరూ ఏకలు తోలుకుంటారు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ పదం వాడద్దు దయచేసి ఎవరు కూడా. మాకు ఇల్లు లేదు మేడం. 30 సంవత్సరాలు అయ్యింది మేము వచ్చి, కానీ ఇల్లు లేదు. ఎన్నిసార్లు తిరిగాం కానీ ఎన్ని పెట్టాం కానీ ఏం రాలేదు. మా పిల్లలు రేషన్ కార్డులో లేరు, అది క్యాన్సిల్ చేస్తారు. మాకు ఏం లేదు. ఇంటికి 9,000 కట్టుకొని ఇదిగో ఇక్కడే చేసుకుంటున్నా. ఎక్కడ తెలంగాణ టూరిజంలో చేస్తున్న ఆఫీస్ చీపర పని చేస్తున్నాను మేడం. 10,000 వస్తున్నాయి. ఆ 10,000లోనికి 9,000 ఇంటికి కట్టుకుంటున్నా. ఏం ఆదరవు ఏం లేదు. ఆ పని చేస్తేనే మాకు కడుపు కడుస్తుంది, లేకపోతే లేదు. కొంచెము సార్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏమైనా ఇట్లా అప్లికేషన్ ఇచ్చుకోవడం జరిగింది? ఏం లేదు. ఎవరైనా రెస్పాండ్ అయ్యారు? ఏం లేదు. ఇప్పుడు కలిగిందా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు న్యాయం జరుగుతుంది కలగబట్టే మేము వచ్చాం. ఎప్పుడు ఇక్కడికి రాలేదు మేము, ఏ రోజు కూడా రాలేదు. ఇదే ఫస్ట్ సారి నేను వచ్చిన అప్లికేషన్ ఇచ్చిన ఇల్లు గురించి. నాకు రేషన్ కార్డు లేదు, ఏం లేదు మేడం. ఇల్లు కూడా లేదు. నేను రెంట్కి ఉంటున్నా. మొన్నే ఖాళీ చేసిమన్నారు ఇల్లు. ఎక్కడైనా పిల్లలు పెట్టుకొని తిరుగుతాను. నాకు 3 పిల్లలు, పెళ్ళిళ్ళు కాలేదు. నా భర్త పనికి వెళ్ళాడు. నేను నా బిడ్డలే కష్టపడాలి. ఆ పిల్లలకి ఒక 10,000 5,000 వస్తే ఇంటి రెంట్ కట్టుకొని పోషకాలను జరుపుకొని బతుకుతున్నాం మేడం. మాకేం ఆదరవు లేదు. రేవంత్ రెడ్డిని మాకు దయచూపి మాకు ఒక ఇల్లు ఇచ్చినట్లు చూడండి మేడం. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మ.